భారీ సభను మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళల రక్షణ తగ్గించాలి. ఢిల్లీలో విద్యార్థుల మీద పాస్ అవుతుంది లాఠీ చార్జ్ చేసిన అమిత్ షా. ఢిల్లీలో విద్యార్థుల మీద పాస్ అవుతుందిగా లాఠీ చార్జ్ చేయండి, చలో ఢిల్లీ. జయప్రదం చేయండి, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ. జయప్రదం చేయండి. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో మార్పు అవసరం అనే పేరుతోటి ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. పేపర్ లీకేజీలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 88 సార్లు ఇప్పటికి పేపర్ లీకేజీలు జరిగినాయి. దానికి పరాకాష్టే ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ 15 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జరిగినటువంటి ఉద్యమంలో మరికొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం జరిగింది. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇప్పటికీ ఎన్నిసార్లు పెంచారని లెక్కేస్తే మనకు కూడా లెక్క కందనన్ని సార్లు పెంచిన నరేంద్ర మోడీకి లెక్కలేదు, అనుభవిస్తున్న మనకు కూడా లెక్కలేనన్ని సార్లు పెంచడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి వరాలు, పేద ప్రజల పాలిట భారాలు అనే చందంగా మారిపోయినటువంటి ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం పెట్రోల్ ధరలు వాళ్ళు పెంచితే ఈయన మళ్ళీ అదనంగా పెంచుతూ ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ఉంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీస్ అమలు జరపడంలో ఘోర వైఫల్యం అనేది కూడా జరుగుతూ ఉంది. అందుకని ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఆ ప్రజల్ని సమీకరించి 1వ తేదీ సెప్టెంబర్న జంతర్ మంతర్ దగ్గర వేలాది మందితోటి ర్యాలీని కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.